జయ శ్రీమన్నారాయణ. నమో వెంకటేశ, నమో శ్రీనివాస, శ్రీ విష్ణురూపాయ నమో నమ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, శ్రీ వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతు. ఇది తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం సమ్మంపల్లి గ్రామం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంభుగా వెలిసినటువంటి ఆలయం. ఈ సంవత్సరం మాఘమాసం ఫిబ్రవరి 9 ఆదివారం నుండి 14 శుక్రవారం వరకు ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజు 9 ఆదివారం సాయంత్రం స్వామివారి కళ్యాణ ఘట్టంతో ప్రారంభమవుతుంది. ఈ కళ్యాణంలో పాల్గొనేవారు సుమారుగా 6 గంటల నుంచి ఈ కళ్యాణ ఘట్టం ప్రారంభమవుతుంది. స్వామివారి కళ్యాణము 6:15 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఈ కళ్యాణం తర్వాత స్వామివారి సన్నిధిలో ధ్వజస్తంభం దగ్గర ఈ యొక్క గరుడ ముద్దలు వేయడం జరుగుతుంది. ఈ గరుడ ముద్దల ప్రాముఖ్యత ఏంటంటే, వివాహం కానివారు, అలాగే సంతానం కానివారు, ఉద్యోగం రానివారు, మరియు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, వ్యాపారం సంబంధించినటువంటి వారు ఎవరైనా కానీ ఈ యొక్క కళ్యాణంలో పాల్గొని స్వామివారికి నివేదించినటువంటి ఈ యొక్క గరుడ ముద్దలను స్వీకరించినట్టయితే మీరు ఖచ్చితంగా ఈ యొక్క ప్రసాదం యొక్క ఫలితాన్ని మీరు పొందగలరు. ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారు ఈ యొక్క కళ్యాణంలో పాల్గొని స్వామివారికి నివేదించినటువంటి ఈ 5 గరుడ ముద్దలు ఉంటాయి. ఈ 5 గరుడ ముద్దలో ఏ ఒక్క గరుడ ముద్ద అయినా మీకు లభించిందంటే మీరు అనుకున్నది, కోరుకున్నది సాధించినట్టే. కనుక ఈ కళ్యాణానికి అందరూ కూడా తప్పకుండా వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి, అలాగే ఈ యొక్క గరుడ ముద్దల యొక్క ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే మరుసటి రోజు 10వ రోజు సోమవారం నిత్యార్చనలు, అలాగే అభిషేకములు, మొక్కులు చెల్లించడం కార్యక్రమం కూడా, దర్శనాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మరియు 11 తారీఖు మంగళవారం రోజు స్వామివారికి నిత్యార్చనలు, మొక్కులు చెల్లించుట, అలాగే పుష్పోత్సవం ఉంటుంది. మరియు తర్వాతి రోజు బుధవారం రోజు పౌర్ణమి. ఆ రోజు ఉదయం పూట మొక్కులు చెల్లించడం, సాయంత్రము సేవా కార్యక్రమం ఉంటుంది. పల్లకి సేవ, ఊరిలో సేవా కార్యక్రమం, ఓడి బియ్యాలు పోయడం జరుగుతుంది. ఎవరైతే ఓడి బియ్యాలు పోస్తాము మా ఇంటి వద్ద అని అనుకున్నవారు, మా ఊరిలో ఎవరైతే ఉంటారో గ్రామంలో ప్రతి ఇంట్లో అనుకున్నవారు వాళ్ళ ఇంటి వద్ద స్వామివారికి ఓడి బియ్యం పోయడం జరుగుతుంది. అది జరిగిన తర్వాత తిరిగి మళ్ళీ స్వామివారు వారి యొక్క సన్నిధికి విచ్చేసే సమయంలో డోలోత్సవం అనే కార్యక్రమం ఉంటుంది. అది రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ డోలోత్సవ కార్యక్రమం ఉంటుంది. అలాగే మరుసటి రోజు పాడ్యమి రోజు ఉదయం పూట దర్శనాలు, సాయంత్రం రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది.
ఈ రథోత్సవం సాయంత్రము 4 గంటల నుంచి 6 గంటల వరకు ఈ రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. 6 గంటల తర్వాత స్వామివారికి ఇక్కడ చక్రతీర్థ స్నానం నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారు మళ్ళీ ఆలయానికి విచ్చేస్తారు సేవా మార్గంలో. ఆ తర్వాత ఏకాంత సేవ నిర్వహించడం జరుగుతుంది. మరుసటి రోజు 14 తారీఖు శుక్రవారం రోజు ఉదయం పూట ఇక్కడ ఎడ్ల బండి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అక్కడే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అదే రోజు సాయంకాలము స్వామివారి సేవా కార్యక్రమం, ఊరేగింపు కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాల ఘట్టం ముగుస్తుంది. జై శ్రీమన్నారాయణ.